నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. చాలా మంది యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రేమ పెళ్లి అని చెప్పేసి పేరెంట్స్ ని కాదని పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళకి నిజం తెలిసి వచ్చేసరికి అంతా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒకటే గత అనుకుంటారు, అది ఆత్మహత్య. ఇలా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్ళైన కొద్ది నెలల్లోనే తను ఆత్మహత్యకి పాల్పడి తన ప్రాణాలను అయితే కోల్పోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. ఇప్పుడు చూసుకున్నట్టయితే సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె బలవన్ మరణానికి పాల్పడింది, ప్రాణాలు కోల్పోయింది. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఒక మహిళ చనిపోతే, పెళ్ళైన మహిళ చనిపోతే వద్దన్నా పెళ్లి చేసుకుందండి, మా మాట వినకుండా వాడే చిత్రహింసలు పెట్టి 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 చంపాడు అంటారు. అక్కడ చనిపోతే అక్కడి నుంచి పుట్టింటికి వచ్చి చనిపోయినా అక్కడ చాలా హింసలు పడి 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 వచ్చి అదే మానసిక వేదనని ఇక్కడ కంటిన్యూ చేసి చనిపోయిందండి అంటారు. అవతల వాళ్ళు ఏమంటారు, మేము ఏదో పెళ్లి చేసుకున్నాం, మేము మా కోడల్ని బాగానే చూసుకున్నాం, లేదా మా ఆవిడని బాగానే చూసుకున్నాం, బలవంతంగా లాక్కెళ్ళిపోయారండి కూతుర్ని. ఆవిడ నన్ను దూరం అయిపోయినందుకు విరహ వేదన అనుభవించక మళ్ళీ వస్తానో రానో అని తెలియక వాళ్ళే చంపేశారు. ఇట్లా కంప్లైంట్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు ఇది వచ్చిందంటే, ఇలాగే కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. అమ్మాయి చనిపోయింది పుట్టింట్లో, తెచ్చుకోండి 2 నెలలు అయింది. అమ్మాయి ప్రెగ్నెంట్, పుట్టింటికి తెచ్చి 2 నెలలు అయింది. విషయం ఏంటంటే తను మెసేజ్ పెట్టారు, ఫోన్లు చేయట్లేదు ఇంటికి, మెసేజ్ పెట్టింది, అమ్మా నాన్న ఎందుకో మీతో మాట్లాడాలనిపిస్తుంది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని. అరే మెసేజ్ పెట్టింది, ఫోన్లు చేస్తేనేమో కలవట్లేదు, ఏంటి ఏమన్నా ఉందా, అసలు ఏమన్నా అయిందా, ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనుకుంటే అక్కడ ఒక చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. మా అమ్మాయి అది ఇది మీరు అది ఇది ఏం ఫోన్ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు మాట్లాడనిస్తలేరు, ఇట్లా సంథింగ్ ఉంటది. కాబట్టి ఆ రకంగా తయారైన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కి వచ్చింది, అక్కడ బేతంచెర్ల పోలీస్ స్టేషన్. పట్టుకున్నారు. ఏమైందంటే అసలు వాడికి ఉద్యోగం లేదండి, పెద్ద ఉద్యోగం అని చెప్పి నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈయన అలా చేశాడో లేదో నాకు తెలియదు, బట్ రెగ్యులర్ చెప్తున్నా, మన దగ్గర ఏం లేదు, ఓకేనా. పెద్ద ఉద్యోగం అని చెప్పామనుకో, 1,00,000 జీతం, 1,00,000 2 లక్షల జీతం, అసలు నా ఉద్యోగం ఏంటంటే అని చెప్పావనుకో, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరు కూతుర్ని నువ్వు పడేసావు. ఐఏఎస్ ఆఫీసర్కి తన సర్వీస్లో ఎన్నో సంపాదించి ఉంటాడు, మంచి పేరు ఉంటుంది, కొంచెం ఆస్తులు ఉంటాయి. కూతుర్ని కన్నాడు అంటే కొంచెం కూడబెట్టుకుంటాడు, ఏదో రోజు పాపం అమ్మాయికి పెట్టాలి అని ఉంటుందిగా. పైగా ఐఏఎస్ చదివిన వాళ్ళకి కొద్ది గొప్ప తరతరాల బంగారం కూడా ఉంటుంది, అవన్నీ కూడా కూతురికే. ఇట్లాంటివి ఉన్నప్పుడు కన్నేస్తారు, వేసి మినిమం కట్నం కొంచెం లాగి ఆ కట్నంతో సెటిల్ అవుదాం అనుకుంటారు. తర్వాత బ్యాక్ డోర్ జాబ్ జాయిన్ అవుతాడు, 10 లక్షలు ఇచ్చేసి నిజంగానే జాయిన్ అవుతాడు. సాఫ్ట్వేర్ బ్యాక్ డోర్ జాబ్, మనకి ఇంటర్వ్యూలో రాని జాబులు డబ్బులు పెడతావు, రావట్లే ఈ రోజు. డబ్బులు పెట్టాను, డబ్బులు లేవు, కానీ ఆ జాబ్ నేను చేయగలను, నేను ఆల్రెడీ జావా, పైథాన్, గీతాన్, AWS అన్నీ నేర్చేసుకున్నాను, ఓకేనా. ఈ సాఫ్ట్వేర్లు అన్నీ నాకు వచ్చు, ఉద్యోగం రావట్లా. వెళ్తేనేమో బ్యాక్ డోర్లో నన్ను 10 లక్షలు అడిగితే 10 లక్షలు నెలకి 25,000 జీతంతో ఇంకా మంచి ఉంటుంది. బట్ ఈ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఉద్యోగం ఆల్రెడీ వచ్చినట్టు నమ్మించి ఇంకొక అమ్మాయిని మోసం చేస్తే వస్తాయి. మోసం చేసిన తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తాం కాబట్టి కట్నం వస్తుంది. ఇట్లాంటి ప్లాన్లు కూడా కొంతమంది వేసుకుంటారు. మరి ఇతను ఏం చేస్తాడో తెలియదు, కానీ ఉద్యోగం ఉందని చెప్పి మోసం చేశారనేది వీళ్ళ వాదన, ఓకేనా. తీరా వెళ్ళిన తర్వాత ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఒక కారణం చేత నేనే మానేసా, నెక్స్ట్ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాలని కూడా చెప్తారు. ఉండేది ఆ పని, నేను కాంగ్నిజెంట్లోనే చేస్తున్నా, ఇప్పుడు క్యాప్జెమినికి మారాలనుకుంటున్నా, కొన్ని కారణాల వల్ల అక్కడ మేనేజర్ బాగా ఇట్లుంటాడు, నన్ను మొహం చూసి ఇట్లా చూస్తాడు, అందుకే నాకు నచ్చదు, నా పక్కనోడిని చూస్తే నాకు కంపరం, ఇట్లా ఏవేవో చెప్తా ఉంటాడు. టీమ్ లీడర్ అదే పనిగా నన్ను వేధిస్తూ ఉంటాడు, సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్. సో వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీడు డబ్బులు ఖర్చు పెట్టేవన్నీ చూసినప్పుడు ఏదో చిన్న ఘర్షణ వాతావరణం జరుగుద్ది. 2 months బాగా వేధించాడంటే ఆమెకు ఫోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అంటే ఇంట్లో చెప్పుద్దేమో అని. ఇప్పుడు కట్నం తెచ్చింది, ఏదో తెచ్చింది, బంగారం తెస్తుంది, ఇప్పుడు నాకు అర్జెంటు అమ్ముతా అంటది. ఒకవేళ ఇంట్లో చెప్పింది అనుకో, ఏం లేదు ఈయనకేదో అవసరం అంట నాన్న, నా బంగారం తాకట్టు పెడతా అన్నాడు అనుకో, ఆయన అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాడు, అదేంటి అల్లుడు ఈ పెళ్లి చేసిన 2 నెలలకైనా ఉన్న బంగారం తాకట్టు పెడతా అంటే ఎప్పుడు ఇడిపిస్తావు ఏంటది, క్వశ్చన్ చేయరామా? అమ్మాయికే పెట్టేది బంగారం, వాడికి ఎందుకు ఇస్తావు, వాడు వేసుకుంటాడా, నాగా నట్రా వడ్డానం పెట్టుకుంటాడా, లేదే ఆడపిల్లకే ఇచ్చుకుంటావు, అంటే సేఫ్టీ, రేపటి రోజు ఏమన్నా అయితే బాగుంటుంది అని. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆమెకు ఫోన్ ఇవ్వలేదంట, చెప్పుద్దేమో అని. ఈమె అంతా చెప్పలేక, అంత మెసేజ్ టైప్ చేయలేక మాట్లాడాలని ఉందని చెప్పి, అంటే నేను చేయలేను,
మీరు చేస్తారన్నా నాకు ఇస్తారుగా, ఒకసారి మా అమ్మకి ఫోన్ ఇవ్వండి అని అడిగితే 10 సార్లు చెప్తావు బయట ఉన్నా ఇంకా ఇంటికి వెళ్ళారు. అదేంటి మా అమ్మాయి కూడా ఫోన్ ఉండాలి కదా. లేదండి రిపేర్ వచ్చింది. ఎన్ని రోజులు రిపేర్ వస్తుంది? 10 రోజులైనా 15 రోజులైనా ఇవ్వాల్సిందేగా. మెసేజ్ వచ్చినప్పుడు డౌట్ వచ్చి వెళ్ళిపోయాడు. అండ్ ఆ పంచాయతీ అక్కడ గొడవ అయింది. గొడవ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఈమె అక్కడ లిఖితపూర్వకంగా రాసింది, నేను మా ఇంటికి వెళ్ళడం ఇష్టమే, మా ఆయనకు జాబ్ వచ్చాకనే మళ్ళీ వస్తానండి, ఇప్పుడు ఆయన జాబ్ లేదు, వచ్చాక వస్తానండి అని ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పుట్టింటి వాళ్ళను అత్తింటి వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్లో ఇరుగు పొరుగోళ్ళు వస్తారు. వదిలేసిందా వదిలేసాడా, వీళ్ళకి ప్రెగ్నెంట్ అంట, ఏమ్మా మళ్ళీ పిలుస్తాడంటావా మీ ఆయన, నీకు ఇంకో పెళ్లి చేస్తారా, రేపు బిడ్డను అంటావు, నీకే దిక్కు లేదు, మీ నాన్నని చూసుకుంటున్నాడు, మళ్ళీ వాళ్ళని ఎవరు చూసుకుంటారో, ఇలాంటివన్నీ ఇస్తే ప్రెగ్నెంట్ లేడు. అలా అవును, నాకే అక్కడ చోటు లేక ఇక్కడున్నా, వీళ్ళకి నేనే బరువు, రేపు మళ్ళీ నేను ఇంకోటి తీసుకొచ్చి వీళ్ళకి ఇంకా బరువు పెట్టడం నాకు ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళలేను. అంత గొడవ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను మంచిగా చూస్తారో లేదో తెలియదు, ఎందుకంటే పంచాయతీ పోలీస్ స్టేషన్కి ఎక్కింది. మరి అంత బాగా చూస్తారా? మళ్ళీ ఎంత కాదనుకున్నా కొంచెం ఇబ్బందిగానే బతకాలి. ఆ ఇబ్బందులతో అక్కడ ఉండలేను, మరి ఇక్కడ ఏంటి నా పరిస్థితి, ఏంటి అని కొంచెం డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్ తోడు ఎవరన్నా కొంచెం తైలం పూసారనుకో చెప్పలేను సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అంటే ఇంట్లో మీ అమ్మ నాన్న లేరని అర్థం, ఓకేనా? బయట పోలీసు వాళ్ళు ఏం చేస్తారో అమ్మ నాన్న లేరంటారు, కానీ ఆ టైంలో ఎవడొచ్చి వెళ్ళాడో తెలియదు. ఆ పక్క ఇంటి వాళ్ళ ఆమెనో ఎదురింటి ఆమెనో వస్తుంది, సింపుల్ గా ఊరికి లేరా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటది. అవునదా కూర్చో, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి అని అననట్టు గుచ్చినట్టు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా అంటే చాలా మంది ఉంటారు. వాళ్ళు దొరకరు ఇక్కడ. వీళ్ళు అత్తింటోళ్ళ మీద వాళ్ళు, పుట్టింటోళ్ళ మీద వీళ్ళు కొట్లాడుకుంటారు, కానీ వాళ్ళు బాగుంటారు. మళ్ళీ ఎదురింటోళ్ళు ఇలా వాళ్ళకి తెలుసా, మోస్ట్లీ పుల్లలు పెట్టే వాళ్ళు వీళ్ళే ఉంటారు. సమ్ టైమ్స్ వీళ్ళ విషయంలో అలా జరిగిందని నేను అన్ను, కాకపోతే అమ్మాయి మానసిక వేదనకు గురైంది, ప్రెగ్నెంట్ అమ్మాయి, బలవన్మరణానికి పాల్పడింది. పోనీ చదువు లేని పిల్ల, తెలివి లేని పిల్ల, లోక జ్ఞానం లేని పిల్ల అంటే కాదు, ఐఏఎస్ అధికారి కూతురు. ఆ ఐఏఎస్ అధికారి కూడా ఇప్పుడు ఎస్సీ కమిషన్లో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక దాంట్లో సెటిల్డ్ అని కదా, ఒక దాంట్లో ఉన్నాడు అంటే 10 మందికి మాట్లాడుతాడు కదా, మోటివేట్ చేసి అట్లా కాదురా ఇట్లా కాదురా అట్లా. వాళ్ళకి ఏమైనా గొడవ అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆండ్రాసిటీ కేసులు ఉంటాయి, కొంతమంది ఎవరైనా వాళ్ళని దూషిస్తే వాళ్ళ తరపున ఒక పెద్ద మనిషి వెళ్తాడు కదా, అలా వెళ్ళే పెద్ద మనిషి అండ్ ఐఏఎస్ అధికారి ఎంతో మంది మనుషుల్ని కలిసి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి ఇలా కాదు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పే బాగా తెలివి ఉన్న ఆయన తెలివి ఉందంటే మాధురి సాహితిబాయి కూతురు పేరు, ఆ పిల్లకు కూడా తెలివి ఉంటది. మరి రమేష్ నాయుడు, ఆయన నాయుడు ఎలా ప్రేమించిందో తెలియదు. ఆయన ఉండేదేమో నంద్యాల బెత్తంచెర్ల నుంచి ఇంకా లోపలికి వెళ్తే బుగ్గానిపల్లె తండా, ఈమె గుంటూరు తాడేపల్లి. మరి అక్కడి నుంచి ఎట్లా కనెక్షన్ కుదిరిందో మొన్న మార్చిలోనే పెళ్లి, మొన్నే పెళ్ళైన 2 నెలలకే అక్కడ ఏదో జరిగింది. తర్వాత మా ఆయనకు ఉద్యోగం లేదని పోలీస్ స్టేషన్ పంచాయతీ వెళ్ళింది, తెచ్చుకున్నాం, 2 నెలలు అయిపోయింది ఇంటికి వచ్చి, అంతే. ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఎట్లా పోతుంది చెప్పు? ఐఏఎస్ అధికారి ఆవిడ అంటే ఆవిడకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఏదో చెప్తుంది అప్పుడప్పుడు, అమ్మ ఇలా కాదు అలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలని. అంటే లోకజ్ఞానం తెలిసిన పిల్లే, లోకజ్ఞానం తెలిసిన అమ్మాయిలను కూడా డిప్రెషన్లకి గురి చేస్తున్నారంటే మరి లోకం ఎట్లుందో చూడు.